సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ దివ్యారెడ్డి, కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. మాకు బృందావనం మరియు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో బ్రాంచెస్ కలవు. ఈ గుట్కా ఇవనేసరికి అసలు చాలా కేసెస్ వస్తుంటాయి. అసలు ఆ యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అలా తీసుకోవటం అన్నది చాలా వాళ్ళని చూస్తే చాలా ఏమనాలో కూడా తెలియదు వాళ్ళని మోస్ట్ ఆఫ్ ద యూత్ అంటే కొంచెం అంటే ఇల్లిటరేట్స్ కొంచెం వాళ్ళని చూస్తే వాళ్ళు ఆ తిరంగాలకి వాటికి అలవాటు పడి యంగ్ ఏజ్లో 25 ఇయర్స్ లేకపోతే 30 ఇయర్స్ లోపలే అవి వచ్చేసి ఆ నోరు ఓపెనింగ్ లేక స్ట్రక్ అయిపోయి ట్రిస్మస్ వచ్చేసిండి అంటే ఈ మజిల్స్ అంతా టైట్ అయిపోయి ఉండి వాళ్ళు అసలు అంటే ఏమన్నా కారం తీసుకునేదానికి కూడా అంటే ఫుడ్ తీసుకునేదానికి కూడా ఇబ్బంది పడుతూ ఆ టైంలో వస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలి కూడా అర్థం కాదు. లైక్ మనం ఇంత అడ్వాన్స్డ్ ఈ టెక్నాలజీ ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా వాళ్ళు అవి వాడుతున్నారంటే చాలా బాధాకరం అది. చాలా కేసెస్ మన క్లినిక్లో మనం చూసేసరికి చాలామందికి ఈ టొబాకో చూయింగ్ అవి ఇంకా ఉన్నాయి. ఎంతో మందికి నెగ్లెక్టెడ్ లేకపోతే షార్ప్ టూత్ వల్ల చాలామందికి మనం బయాప్సీలు చాలామందికి చేసి ఇవి కార్సినోమా అని తెలియటము చాలా బాధాకరము. సో కొంచెము అంటే కనీసం ఇయర్లీ ఒక్కసారి వచ్చి డెంటల్ చెకప్కి డెంటిస్ట్ని కలవటం వల్ల చాలా హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ తిరంగాలు అనేది చాలా బ్యాడ్ చేస్తుంది మీకు. ప్లీజ్ అవాయిడ్ సచ్ థింగ్స్. ఈ తిరంగాలు వచ్చేసరికి సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని ల్యూకోప్లేకియా కానీ లేకపోతే ఈ కాలీఫ్లవర్ గ్రోత్ లాగా వచ్చేసి ఓరల్ కార్సినోమాగా మారిపోవటం కానీ వీటికి వచ్చేసరికి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏదైనా సింపుల్ ల్యూకోప్లేకియా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వీటికి యాంటీ ఆక్సిడెంట్స్ టాబ్లెట్స్ వచ్చున్నాయి, జెల్స్ వచ్చున్నాయి. ఇవి కొంచెం ఇనీషియల్ స్టేజ్లో కానీ మనం కనిపెట్టగలిగితే కనీసం దాన్ని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇంజెక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి వాటికి. సో మరి అడ్వాన్స్ స్టేజెస్లో క్యాన్సర్గా మారిపోయిన తర్వాత అంటే మళ్ళీ అవి సర్జికల్ ప్రొసీజర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే రేడియోథెరపీ కీమోథెరపీ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది.